హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఒక ఛానల్ ఉండేదన్నమాట. అండ్ ఆ ఛానల్లో మనకి 10K సబ్స్క్రైబర్స్ అండ్ ఆ ఛానల్ వచ్చేసి గార్డెన్కి సంబంధించిన ఛానల్ ఉండేదన్నమాట. కొన్ని కారణాల వల్ల ఆ ఛానల్ మనము పోయింది అండ్ దాంట్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. అందుకని మళ్ళీ ఇంకొక ఛానల్ స్టార్ట్ చేయాలి ప్లాన్స్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి అనుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఈరోజు అనమాట ఒక సబ్స్క్రైబర్ అయితే మన నర్సరీకి విజిట్ చేయడం జరిగింది. అండ్ ఆవిడ మాట్లాడిన మాటలకి నాకైతే ఆలోచన లేకుండా అవసరం లేదులే, చాలా కష్టపడి నేను 2 years కష్టపడి నేను ఆ ఛానల్ని గ్రో చేసి 10K సబ్స్క్రైబర్స్ని అయితే నేను సాధించానమాట. అండ్ గూగుల్ పిన్ వచ్చింది, మనకి అమౌంట్ కూడా వచ్చిందనమాట. అలాంటి ఛానల్ పోయింది ఫ్రెండ్స్. అండ్ చాలా బాధపడ్డాను. నేను 3 months దాకా చాలా అంటే చాలా బాగా బాధపడ్డానమాట. అండ్ రీసెంట్గా ఇప్పుడు జేపీ గార్డెన్ టిప్స్ అని చెప్పి పెట్టాను కదా, దాంట్లో అప్లోడ్ చేద్దామా వద్దా అని చెప్పేసి గార్డెన్ టిప్స్ అలా క్యాజువల్గా అయితే ఓపెన్ చేశాను. కాకపోతే ఇప్పుడు దాంట్లో నేను షార్ట్స్ అవి ఇవి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఆ ఛానల్ అయితే 2 years చాలా చాలా స్ట్రగుల్, అంటే ఎవ్వరు సపోర్ట్ చేయరు మనకి. అండ్ గార్డెన్ టిప్స్ అంటే ఇప్పుడు మనం ఎలాగో నర్సరీ ప్లాంట్స్ డెవలప్మెంట్ ప్లాంట్కి సంబంధించింది అనమాట. ఒక 3 acresలో ఉంది మనకి నర్సరీ. చాలామంది వచ్చిన వాళ్ళు లేడీస్ కూడా అడుగుతూ ఉంటారనమాట, రోజ్ ప్లాంట్స్ చనిపోతున్నాయి, రోజ్ ప్లాంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి. అంటే ఇక అలాగని నేను ఛానల్ అయితే స్టార్ట్ చేయడం చాలా బాగా సక్సెస్ అయింది. లేట్గా అయినా సరే మనమైతే సక్సెస్ అయ్యాము. అండ్ సక్సెస్ అయిన తర్వాత ఆ సక్సెస్ని నేను ఆ సబ్స్క్రైబర్తో నేను సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. అదే నాకు చాలా చాలా బాధ అనిపించింది అనమాట. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నేను వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోలేకపోయానని చెప్పేసి నాకు బాధ అనిపించింది. ఓకే, అండ్ వాళ్ళు మాట్లాడిన మాటల్ని బట్టి నాకు మళ్ళీ కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే, తప్పకుండా చేస్తానండి. ఇక పోయిన దాని గురించి ఆలోచించుకుంటూ మనము ఆగిపోకూడదు అని చెప్పేసి అనిపించింది. ఆగిపోను, తప్పకుండా మీకోసం ప్లాన్స్ డెవలప్మెంట్ వీడియోలు చేద్దాము. అండ్ ఒక ఛానల్ పేరైతే చూస్ చేసుకొని పెట్టేద్దాము, పెట్టేసి చక్కగా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ ఛానల్ పేరు కూడా చేంజ్ చేస్తాను అనమాట. జేపీ గార్డెన్ టిప్స్ అని పెట్టాను కదా. గార్డెన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో మనము షార్ట్స్ అప్లోడ్ చేసేస్తున్నాను కాబట్టి ఇది షార్ట్స్ వ్లాగ్స్కి ఉంచేసి జేపీ అని ఉంచుదాము. జేపీ షార్ట్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్ అని పెట్టేద్దాము. అండ్ ఇంకొక దానికి జేడీ గార్డెన్ టిప్స్ అని పెట్టేద్దాం. ఓకేనా, బాగున్నాయా? పేర్లు బాగుంటాయి, మీరు కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి పేరు ఒక సూట్ అయ్యే నేమ్ కూడా మీరు సజెస్ట్ చేస్తే నేను దాన్ని చెక్ చేసి పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా, చాలా స్ట్రగుల్ అవుతున్నారు అనిపించింది. సారీ, మిమ్మల్ని మీరు ఎంతగా నిజంగా ఇలా ఫీల్ అవుతారు అని చెప్పేసి అనుకోలేదు. ఇంకా నా ఛానల్ చూస్తూ మెసేజ్ చేస్తున్నా మేడం, రిప్లై రావట్లేదు అని చెప్పేసి అన్నారు. అందుకే సారీ అండి. ఇక మర్చిపోతారులే, ఇక ఛానల్ వీడియో రాకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేస్తారులే అనుకున్నాను. కానీ నర్సరీకి వచ్చి నన్ను అడిగి మీరు ఇంకా ఫాలో అవుతున్నాం మేడం, ఇంకా వీడియోస్ రావట్లేదు, ఇక సమ్మర్ స్టార్ట్ అయింది కదా, వీడియోస్ ఏం పెట్టట్లేదు, మీరు చేసిన వీడియోస్ అన్నీ బాగుంటాయి. అండ్ మేము నోట్స్ చెప్పే టిప్స్ ఏం చెప్తారో, ఏం ఫర్టిలైజర్ చెప్తారో నోట్స్ పెన్ తీసుకొని చక్కగా రాసుకొని నోట్ చేసుకొని నేను ఫాలో అవుతున్నాను అని చెప్పేసి అన్నారనమాట. ఇందాక ఒక 30 minutes అవుతుంది. కస్టమర్ అయితే వచ్చారు, హైదరాబాద్ నుండి వచ్చారంట. ఇంత ఎండలో వచ్చి కొన్ని మొక్కలు అయితే తీసుకొని వెళ్ళారు. ఆవిడ మాట్లాడిన కొన్ని మాటలు నేను మీకు తప్పకుండా యాడ్ చేస్తాను. అండ్ చేద్దాం. అండ్ ఛానల్ పేరు కూడా మీరు నాకు సజెస్ట్ చేయండి. ఓకేనా, దాన్ని బట్టి మనము ఇంకో ఛానల్ గార్డెన్ ఛానల్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా దీంట్లో అంటే షార్ట్స్ కొనసాగిస్తున్నాను. ఇక చేస్తూ ఉంటాం కదా మనము వీడియోస్ అవి ఇవి, ఇంకా అదే అలవాట్లో కొన్ని అయితే అప్లోడ్ చేశాను. వీటిని కూడా చూడండి. ఈ ఛానల్ అయితే వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అయితే చేద్దాము. అండ్ నెక్స్ట్ గార్డెన్ ఛానల్ అయితే పేరు మీరు సజెస్ట్ చేయండి, దానికి చక్కగా మనము ఇంకొక ఛానల్ అయితే సపరేట్గా పెడతాం. మీరైతే ఫస్ట్ తను ఏం మాట్లాడింది మీరు కూడా కొద్దిగా వినండి.
అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నాకు ఇంకెక్కడా దొరకలేదు. అన్ని పెన్ను పేపర్ పెట్టుకొని చక్కగా రాసుకుంటాను నేనైతే. అసలు అవే ఫాలో అవుతూ ఉంటాను. ప్లాంట్స్ గ్రోతింగ్ బాగుందా మరి? గ్రోతింగ్ బాగుంది, అసలు ఎక్కడ ఏమి తేడా లేదు, మంచిగా ఉంది. మీతో ఫాలో అయ్యాక చాలా బాగా అనిపించింది నాకు. ఎంత అండి? అవి కూడా అంతే మేడం, 100. ఇట్లా చిన్న ఫ్లవర్స్ వస్తాయి. ఈ టైగర్ రోజెస్ మేడం మనం మార్కెట్లో సేల్ చేస్తారు కదా, స్టిఫ్గా ఉంటాయి. మనకి వచ్చిన 10-15 రోజుల దాకా బాగుంటుంది. ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఇది బాగుందంటారా? ఓకే, ఇది హెల్దీగా ఉంది. ఇది కూడా బాగుంది. కాడ లావున్నాయి తీసుకోమన్నారుగా మీరు. ఓకే, మీరు ఇట్లా అడుగున లావున్న కాడన తీసుకోమని చెప్పారు. ఓకే, ఎంత ఫాలోయింగ్ అంటే సరే ఇంకా అది చూపియండి నాకు. అసలు పెన్ను పేపర్ మా వాళ్ళు అందరూ అంటారు, అయ్యో బాబు ఇదేదో ఎగ్జామ్ లాగా పెన్ను పేపర్ పెట్టి రాసుకోవడం ఏంటే అంటారు నన్ను. అయ్యో, అది గోల్డెన్ రోజ్ ఒకటి ఇవ్వండి, ముందు చూపిస్తాను. ఇంకా ఇట్లా అవ్వాలని నా అభిప్రాయం. వస్తాయి మేడం అవి ఒక 3 years ప్లాంట్స్. అక్కడ మనం మెయింటెనెన్స్ ప్లాంట్స్ అన్నీ అక్కడ ముందే ఉంటాయి లైన్లో.